క్రికెట్ లో కొన్ని రూల్స్ చేరబోతున్నాయి. వీటిలో క్రికెట్ మరింత ఆకర్షణంగా మారబోతుంది. ఈ మేరకు ఎంసీసీ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. 73 కొత్త నియమాలను తీసుకురావాలంటూ ప్రతిపాదనలు చేసింది. ఆధునిక కాలానికి అనుగుణంగా మరింత ఉత్కంఠను తీసుకొస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త నియమాలు అక్టోబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందులో ఓ నియమం ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ కొత్త నియమం మేరకు ఆ రోజు లాస్ట్ ఓవర్ లో వికెట్ పడితే ఆటను అక్కడితో ముగిస్తుంటారు. కానీ ఈ సంప్రదాయానికి ఎంసీసీ గుడ్ బై చెప్పింది. వికెట్ పడ్డా సవరించిన చట్టం 12.5.2 ప్రకారం ఆ ఓవర్ లో మిగిలిన బంతులను ఖచ్చితంగా సంధించాల్సిందేనని ఈ కొత్త రూల్ తెలిపింది. ఈ కొత్త నియమం బౌలర్లకు గుడ్ న్యూస్ లా పనిచేస్తుంది. అయితే కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లకు మాత్రం ఇది పీడకల్లాగా మారనుంది. మరో కీలక మార్పు గురించి మాట్లాడితే ప్రస్తుత బ్యాటర్ల ధర విపరీతంగా పెరుగుతుండడంతో లామినేటెడ్ బ్యాట్లను వాడుకోవచ్చని తెలిపింది. దీంతో క్రికెటర్లపై భారం పడకుండా ఉంటుందని ప్రకటించింది. అంతర్జాతీయ మ్యాచ్లకు మాత్రం ఈ నియమం వర్తిస్తుందని పెనాల్టీల విషయంలోనూ కొన్ని నియమాలను చేర్చింది. ముఖ్యంగా బౌలర్ బంతిని సంధించిన తర్వాత వికెట్ కీపర్ స్టంప్స్ వెనక తప్పగా ఉండాలని తెలిపింది. ఇక ఎంసీసీ జాబితాల్లో పెనాల్టీ పరుగుల నిబంధన కూడా ఉంది. ఒక మ్యాచ్ ఫలితం నిర్ణయం పైన అంపైర్లు మైదానం నుంచి నిష్క్రమించే ముందు ఏ జట్టు అయినా సదరు చట్టాన్ని ఉల్లంఘిస్తే అంపైర్లు ఆ జట్టుపై పెనాల్టీ పరుగులు ఇవ్వచ్చు. దీని ప్రకారం ఒక బ్యాట్స్మన్ తన జట్టు విజయాన్ని అందించేందుకు మ్యాచ్ చివరి బంతికి పరుగులు తీసి గెలుపును సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆ సమయంలో బౌలర్ ను ఉద్దేశించిన ఏవైనా సైగలు చేస్తే సదరు జట్టుకు పెనాల్టీ పరుగులు ఇస్తారు. అప్పుడు మ్యాచ్ ఫలితం మారిపోయే అవకాశం ఉంది.